క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మర్నాథ రాకడ రవలి గ్రంథకర్త ఎం దేవదాసాయి గారు 24వ సందేశము రాకడ ప్రత్యక్షత వేగుచూచుట. దావీదు కీర్తనలు 106వ అధ్యాయం 13వ వచనం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6 నుండి 11 వచనాలు. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. దావీదు కీర్తన 106వ అధ్యాయం 13వ వచనం. ప్రియులారా, పాశ్చాత్య దేశంలో బట్లర్ అనే దొరగారు యేసు ప్రభు దేవుడని బోధించే చాలా పుస్తకములు వ్రాసెను. తర్వాత ఆయనకు జబ్బు చేసెను. అప్పుడు ఆ జబ్బులో, నేను ఇంత కష్టపడి వ్రాసినాను, ఇది ఎంత మట్టుకు నిజమో, అది నిజమైతే బాగుండును, అయినా 99 పాళ్ళు జరగదు, నేను వ్రాసినది పొరపాటే అనను. చివరకు యేసు ప్రభువు దేవుడు కాడు, అసలు దేవుడున్నాడనున్నది, మోక్షమనున్నది, నరకమనున్నది నిజమా అనే సందేహమునకు వచ్చెను. అలాగే ఆదికాండంలో సైతాను ఆదాము అవ్వలకు వేసిన ప్రశ్న ఇదే, ఇది నిజమా? దీని నుండి అనేక ప్రశ్నలు వచ్చెను. పరమార్థ జ్ఞాని అయిన యోహాను పద్మాస్ లంకలో పరవశుడైనప్పుడు వృద్ధుడై ఉన్నారు. ఆయన మనస్సు, నేను ఎఫెసులో ఉన్నప్పుడు వాక్యమును ప్రకటించితిని, సువార్తమ గ్రంథమును వ్రాసితిని, నా తోటి వారందరూ వెళ్ళిపోయిరి, ఇక నేను జీవించెను, నా పని అయిపోయినది అని పరలోకమునకు సిద్ధపడుతూ లంకలో శ్రమపడుతూ త్వరగా నన్ను తీసుకుని వెళ్ళవలసినదని ప్రభువును ప్రార్థించెను. తన మనస్సుకు తలంపుకు జ్ఞానమునకు ఏమీయూ పనిలేదు. రోమా చక్రవర్తి నన్ను ఎప్పటికి బయటికి తీస్తాడో అని అనుకొనెను. అంతలో పరవశుడైనాడు. ప్రభు ప్రత్యక్షము కావలియునంటే స్వప్నము దర్శనము ద్వారా ప్రత్యక్షత కాగలరు. ఈ క్రింది పద్ధతులు సాధనముల ద్వారా కూడా ప్రభు ప్రత్యక్షం కాగలరు. 1 వాక్యము చదువుటను బట్టి, 2 జ్ఞానమును బట్టి, 3 మనస్సాక్షిని బట్టి, 4 స్వప్నమును బట్టి, 5 దర్శనమును బట్టి, 6 వ్రాతను బట్టి, 7 పరవశుడై ఉండుటను బట్టి. ఆత్మ తండ్రి వచ్చి యోహాను శరీరాత్మలను వశపరుచుకొనగా ప్రభువు ప్రత్యక్షమాయెను. శరీరము దీన మనస్సులోనికి వస్తేనే కాని ప్రత్యక్షత రాదు. యోహాను తన శరీరమును కట్టిపెట్టెను కనుక ప్రభువు ప్రత్యక్షత కలిగెను. యోహాను తన శరీరానికి, క్రియలకు, జ్ఞానానికి పని లేదనుకున్నాడు, కాని ఆత్మ అన్ని స్థలములకు వెళ్ళును, శరీరం అక్కడనే ఉన్నది. ప్రభువు 1 చేతితో యోహానును ముట్టుకొనెను, 2 భయపడకు అనెను. 30 సంవత్సరములు ప్రభువుతో ఉన్నను, ప్రభువు మహిమతో వచ్చినందున భయపడెను. ప్రభువు చెప్పిన విషయములు: 1 సజీవుడను, ఎప్పుడు జీవించువాడను, 2 మృతుడనై లేచి ఉన్నవాడను, 3 జీవించుచున్నవాడను. సృష్టికాలం నందు దేవుడు వాక్యమై ఉండెను. ఆది కాలము అల్ఫా ఒమేగా ఈజ్ ఈక్వల్ 1000 ఏండ్లు పరిపాలన, తీర్పు అయిన తర్వాత అంతము. ప్రభు రాకడ, ఆ తర్వాత 7 సంవత్సరములు శ్రమలు, ఇవన్నీ ఒక విధమైన అంతములు. 1000 ఏండ్ల పరిపాలన మనిషి జీవితం యొక్క మెట్లు అనగా ఉన్నత స్థితికి మార్గము. ఆ తర్వాత వచ్చు తీర్పు ఒక అంతము. అల్ఫా అనగా మనుష్యులు ఎల్లప్పుడూ జీవించుట, ఒమేగా అనగా మన బ్రతుకుకు అంతము. ఎప్పుడు ఆరంభించినా, ఎప్పుడు జీవితమునకు ముగింపు, అది అల్ఫా ఒమేగా అయి ఉన్నది. ఈ మాటలు బైబిల్ నందు 2 పర్యాయములున్నవి గనుక 2 అర్థములున్నవి. ఇంతకు ముందు జీవించుట అనగా ఎప్పుడునూ జీవించుట అని అర్థము. ఉన్నవాడను, జీవించువాడను అనగా సమాధిలో నుండి లేచినప్పటి నుండి జీవించుచు ఉన్నవాడను అని అర్థము. సముద్ర స్నానం చేయుచున్నప్పుడు మునుగుట, తేలుట ఉండును. అలాగే ఇప్పుడుండేవారు అనుదినము సమాధిలోకి వెళ్ళుట, మరలా జీవించుట ఉండును. అనగా మునుగుట, తేలుట, మృతుల నుండి లేచి జీవించుటయు జరుగుచున్నవి. అల్ఫా అనునవి గ్రీకులో మొదటి మాట, ఒమేగా అనునది చివరి మాట. సువార్తలన్నీ గ్రీకు భాషలో వ్రాయబడి ఉన్నవి గనుక శిష్యులకు గ్రీకు భాషలో వాక్యం బోధించుట వచ్చును అని తెలియచున్నది. సాదృశ్యము, మనలను పరిపాలించినది ఇంగ్లీషు ప్రభుత్వమై ఉన్నందున ఇంగ్లీష్లో ఆర్జీ వ్రాస్తాము. ఆ కాలమందు గ్రీకు ప్రపంచ భాష కావున అందరికీ వచ్చేయుండును. కనుక శిష్యులందరూ సువార్తలను అందరూ చదువుటకుగాను ప్రపంచ భాష అయిన గ్రీకులో వ్రాసిరి. ఒక అబ్బాయిని ఆలు మొదలు యా, రా, లా, వా, లా వరకు వ్రాయండి అంటే అన్నీ వ్రాయాలా అని మొదటి నుండి చివరకు వ్రాస్తాడు. అలాగే గ్రీకు భాషలో మొదటి అక్షరము అల్ఫా, చివరి అక్షరము ఒమేగా అయి ఉన్నది. సిలువపై ప్రభువు ఉన్నప్పుడు రోమా ప్రభుత్వము ఆయన యేసు యూదులకు రక్షకుడని 3 భాషలలో వ్రాయించెను. ఆ 3 భాషలు ఏవనగా గ్రీకు, హెబ్రీ, రోమా.
ఈ 3 భాషలలో యేసు యూదులకు రాజని వ్రాయబడెను. 3 భాషలలో వ్రాయించుట ఎందుకనగా ప్రపంచమంతటికి క్రీస్తు రక్షకుడని తెలుపుటకు వ్రాయించును. మనకు పాఠము: జబ్బు పడిన వారు స్వస్థత పొందుటకు సోమవారము అల్ఫా అనే ప్రభు ఉన్నాడు. జబ్బు పోయింది గనుక ఒమేగా అనే ప్రభు ఉన్నారు. జబ్బు పోయిన దినమున ఒమేగా అను ప్రభు ఉన్నారు. ఇవి అన్నియు ప్రభువు చెప్పినందున జబ్బును గూర్చిన భయం పోయింది. మొదట తెలియక భయపడిరి. భయపడవద్దను మాటకు ఇవన్నీయు సహాయకారులే. ప్రకటనలో యోహాను ప్రభువును చూడగా భయపడెను. భయము చివరి వరకు ఉంటే ప్రకటన వ్రాయలేడు. భయం తీర్చుట కొరకు ప్రభువు ఇవన్నీ చెప్పెను. ఉదాహరణకు, పిచ్చి కుక్క తరిమినందున పిల్లవాడు భయంతో ఉన్నప్పుడు పుస్తకం చదవమంటే చదవలేడు, చదవడు. భయం తీరిన తర్వాత చదవమంటే చదువును. 1 మరణం యొక్క తాళము, 2 మృతుల లోకం యొక్క తాళము నా చేతిలో ఉన్నవి, 3 నీవు నా యొక్క చేతిలో ఉన్నావు గనుక నీవు విన్నవాటిని, ఉన్నవాటిని, వీటి వెంట కలగబోవు వాటిని వ్రాయమనను. ఉన్న వాటిని అనగా ఆ 7 సంఘములున్నవి. పద్మాసు లంక ఉన్నది. వాటిని ఎత్తుకుని యోహానుకు పరలోకంలోని సంఘములను చూపిస్తూ వ్రాయమనను. ఇక ముందు కలగబోవు వాటిని కూడా చూచి యోహాను వ్రాయవలెను. అయితే అన్నిటికీ కుశల ప్రశ్నలు వేయుటకు వీలున్నదని యోహాను ప్రశ్నలు వేయకుండా చేయుటకు ప్రభువు ఆత్మ వసుడగునట్లు చేసెను. ప్రకటనలో వ్రాయబడినవన్నీ పరలోకమునకు సంబంధించినవి. ఆదికాండం మొదలు 7 సంఘముల వరకు భూలోక చరిత్ర సంగతులు. ప్రకటన గ్రంథంలోని 4వ అధ్యాయం నుండి పరలోక సంగతులు వ్రాసెను. యోహాను ఎఫెసులో ఉన్నప్పుడు, ఆ సంఘంలో బోధ చేస్తూ ఉన్నప్పుడు ఆత్మ నడిపించెను. ఆత్మ సహాయంతో ఉన్నాడు కానీ ఆత్మవశుడు కాలేదు. పద్మాసులో ఆత్మవశుడై ఉన్నాడు గనుక ఇక శరీరం యొక్క ఆటలు సాగవు. ఉదాహరణకు, నాకు బజారు వెళ్ళవలనని ఉన్నను, ఆత్మ వద్దంటే నేను వెళ్ళగలనా? వెళ్ళలేను. అట్లే అన్నీయూ ఆత్మ చెప్పినట్లే చేయవలేను, నడవవలేను. 1 బైబిల్ చదువుటలో, 2 ఆత్మను పొందుటలో, 3 ఉపవాసం ఉండుటలో, 4 పరలోకంలో ఉన్నవన్నీయు అంతస్తులే, 5 పరలోకంలో డిగ్రీలు పొందుటకు, అంతస్తు పొందుటకు ప్రతి వారు ప్రయత్నం చేయుదురు. 7 స్తంభములు ఈజ్ 7 సంఘములు, 7 సంఘములు ఈజ్ 7 దీపస్తంభములు. 3 కాలములలోనూ సంఘములు 7 మాత్రమే ఉండును. మిషనులు ఎన్నైనా ఉండును గాని సంఘం మాత్రం 7. ఉదాహరణకు, ఇచ్చట అచ్చు ఆఫీసులో గదులుంటాయి. మొదటి గదిలో ఆ ఆలు, 2వ గదిలో యా రాలా వాలు ఉంటాయి. అక్షరాలు అక్కడక్కడ ఉన్నప్పుడు అవసరమును బట్టి వాటిని పొందిక చేసినట్లు అన్ని కాలములలో ఉన్న ప్రజలను ప్రభువు 7 సంఘములలోనే నిలవబెట్టుచుండెను. మనము ఇక్కడ ఉన్నాము. ప్రభువు మనలను తయారు చేయును. ఏ సంఘమునకు తయారైతే ఆ సంఘంలోనికి చేర్చును. లవదికయ సంఘంలో ఉన్నవారికి అన్ని కష్టములు ఉండును. ఎవరు జయించుదురో వారు ఆయన సింహాసనం మీద కూర్చుండురు. పెండ్లి కుమార్తె సంఘము 7 తరగతులు, 7 అంతస్తులుగా పరలోకమునకు వెళ్ళగా ఆయన సింహాసనం ఎదుటే ఉండును. యోహాను పద్మాస్ ద్వీపంలో ఉండుట వలన శరీరంతో నడుచుట, చూచుట అన్ని కష్టంగానే ఉండును. కానీ ప్రభువు ఇంత గొప్ప గ్రంథమును వ్రాయించును. ప్రభువు రాకడను గురించి ప్రకటన 1:7లో ఉన్నది. 3 రాకడలు: 1 బెత్లెహేములో అవతార రాక, 2 ర్యాప్చర్ రెండవ రాకడప్పుడు, 3 హెర్మగెద్దోన్ యుద్ధమునకు వచ్చే రాక. 1 మొదటి రాక సంఘమును సంపాదించుటకు, 2 రెండవ రాకడ సంఘమును తీసుకుని వెళ్ళుటకు, 3వ రాకడ దుష్టత్వం యొక్క కథను కనుగొనుటకు. మీరు ఇంతకాలం వరకును నా సంఘమును, నా సృష్టిని పాడు చేసిరి. ఇప్పుడు మీ కథను కనుగొంటాను అని ప్రభువు హర్మగెద్దోన్ యుద్ధమప్పుడు భూమి మీదకు వచ్చును. ఈ విషయములు యోహానునకు విపులముగా ప్రభువు తెలిపెను. 1 మొదటి రాకడలో సంఘమును భూమిపై విడిచి వెళ్ళెను. 2 రెండవ రాకడలో పెండ్లి కుమార్తెను తీసుకుని వెళ్ళుటకు వచ్చును. 3 మూడవ రాకడలో పెండ్లి కుమార్తెతో తిరిగి వచ్చును. వరుడు, వధువు ఇరువురు కలిసి వస్తారు. అనగా క్రీస్తు ప్రభువు, సంఘము కలిసి పరిశుద్ధుల పక్షముగా యుద్ధం చేయుటకు వస్తారు. మరి ఒక వరుస: 1వ రాకడ ఆది కాండం మొదలుకుని ప్రకటన వరకు ప్రభువు వచ్చుట ఒక రాకడ. 2వ రాకడ ఎక్కడ 2-3 ఉందురో అక్కడికి వచ్చుట. 3వ రాకడ ఇప్పుడు ప్రార్థించితే యోహానునకు కనబడ్డట్టు కనబడుట. ఇది దర్శనమిచ్చుటకు వచ్చే రాకడ. 4వ రాకడ 7 సంవత్సరములలో తయారైన సంఘమును తీసుకుని పోవుటకు, అనగా పరిగె ఏరుకొనుటకు వచ్చే రాకడ. అసలైన వారు పోగా మిగిలిన వారిని తీసుకుని పోవుటకు వచ్చే రాకడ. 5వ రాకడ 1000 ఏండ్ల పరిపాలన చేయుటకు వచ్చుట. అంత్య తీర్పు: దూతలుండును, తండ్రి పరిశుద్ధాత్మలుండరు. ఆ తీర్పు ఎక్కడ జరుగునో ఎవరికి తెలియదు. ఆ దినము యొక్క మహిమ ఎవరూ సహించలేరు.
ఆయన ప్రభావం వల్ల వారిని నిలువబెట్టి తీర్పు తీర్చి పంపివేయును మోక్ష నరకములకు. అన్నీ ఆయన ప్రభావం వల్లనే జరుగును. ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనం. తీర్పు దినమున పరిశుద్ధాత్మ తండ్రి విచారము ఇలాగు చెప్పబడినది. అయ్యగారికి ప్రభువు దర్శనంలో పరిశుద్ధాత్మ పావురము అంత్యతీర్పు సమయమందు పడు బాధ ఇట్లు వివరించిరి. ఒక వేటగాని బాణము పక్షి యొక్క గుండెకు తగులగా ఆ పక్షి క్రిందికి పడిపోయి నోరు తెరచి రక్తం కార్చును. నోరు తెరుస్తూ మీద పడుతున్నట్లు, రెక్కలు కొట్టుకొనుచున్నట్లు, విలవిలలాడుచున్నట్లు చూపిరి. ప్రభువు రాకడకు కనిపెట్టే వారందరూ ఒక గుంపు, కనిపెట్టనిది ఒక గుంపు. కనిపెట్టు వారిలో 3 గుంపులు ఉన్నవి. అవి ఏవనగా, ఒక గుంపు వారు ఎదురు చూస్తున్నారు, రెండవ గుంపు వారు వేగం చూస్తున్నారు, మూడవ గుంపు వారు సిద్ధపడుచున్నారు. 1 ఆకాశములో సూర్య చంద్ర నక్షత్రములలో కనబడే గుర్తులు. 2 మనుష్యులలో దేవుని మాట వినకపోవుట. 3 భూమిలోను సృష్టి అంతటిలోనూ మార్పు. 4 సముద్రంలో ఓడలు మునుగుట మొదలగునవి. ఇవన్నీ చూచి రాకడ అదిగో అందురు. 3వ గుంపు వారు ప్రయాణమునకు పోవు వారి వలె సిద్ధపడుదురు, అదునుకు పదునుగా ఉందురు. ప్రభువు కృప ఎప్పుడు వచ్చినా సిద్ధపడే ఇందురు. ఈ 3 గుంపులను కలిపితే వారే అన్నయూ చూచేవారు. ఒక రోజున ఎదురు చూస్తారు, ఇంకొక రోజున ఎదురు చూస్తారు, ఇంకొక రోజున సంతోషింతురు. వీరంతా కలిసి ఒక తరగతి. వారి పనులు 3 కానీ గుంపు ఒకటే. ఈ 3 పనులలో ఏదియూ మానరాదు. ఉదాహరణకు, ప్రయాణమై వెళ్ళునప్పుడు, రైలు బండికి సమయమైపోయినప్పుడు, చదువుట కంటదాకా వచ్చిన దీన మనసు గలవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అను చిన్న వాక్యము లేక మనకు కంటత వచ్చినదేదో వాక్యం జ్ఞాపకం తెచ్చుకొని బండికి పరిగెత్తవలెను. మరియు బైబిల్ విప్పి ఏది వస్తే అదే ఒక వాక్యం చదివి పరిగెత్తవలెను. ఓ తండ్రి, పూర్వకాలమందు మనుషులను జ్ఞాపకం ఉంచుకున్నావు గనుక వందనాలు. బైబిల్లో వారి పేర్లు వ్రాసినట్లుగా మా పేర్లు పరలోక బైబిల్లో వ్రాయము అని ప్రార్థన చేసుకుంటూ పరిగెత్తవలను. ప్రభువా, నేడు మేము నేర్చుకున్నదంతయు మా సొంత ప్రార్థనగా చేసుకునే శక్తి దయచేయము. ఆమెన్. ఇట్లు మనస్సున వాక్యము, ప్రార్థన, స్తుతులు చేయిచు రాకడకై సిద్ధపడవలను. రక్షణ సార్వత్రికము. దేవుడు అందరి దేవుడు, బైబిల్ అందరి బైబిలే, మోక్షము అందరి మోక్షము. అలాగే రాకడ అందరి కొరకు. అందరి కొరకైన ఈ రాకడను అందరూ అంగీకరించట్లేదు. బైబిలు అందరూ అంగీకరించట్లేదు. మోక్షం అందరి కొరకు ఉద్దేశించబడినప్పటికీ ఎవ్వరునూ అంగీకరించట్లేదు. పై 4 అనగా దేవుడు, బైబిలు, మోక్షం, రాకడ అనునవి మనిషి కొరకే దేవుడు ఉద్దేశించెను. కానీ మనిషి వాటిని అంగీకరించట్లేదు కనుక లోపం కనబడుచున్నది. ఉపదేశించుట ఆయన వంతు, అంగీకరించుట మన వంతు. అలాగున ఆయన మన కొరకు ఏర్పాటు చేసిన ప్రతి ఈవిని, భాగ్యమును, మరి ముఖ్యముగా రాకడ అంతస్తును, అందులోని సర్వ సౌభాగ్యములను స్వతంత్రించుకుని ధన్యతను ప్రాణప్రియుడు నేడు మీకెల్లరకును దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన. ఈ దినము చెప్పబడిన వర్తమానంలో నీ వాక్కును మాకు వినిపించిన తండ్రి, మీకు స్తోత్రములు. ఆదియు అంతంనై ఉన్న ప్రభువా, నీ రాకడ గడియ ఎప్పుడో మాకు తెలియనందుకు నీ రాకడ ఆలస్యమైనదని మేము ఇహలోకంతో రాజీ పడక ఆ నీ రాక గడియకు తప్పిపోకుండా మెలకువ కలిగి అంతం వరకు సహించిన వారమై ఓపికతో నీ కొరకు ఎదురుచూచు దీవెన మాకు అనుగ్రహించమని త్వరగా వచ్చుచున్న యేసునామంన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. వధువు సంఘము వరుని కొరకు, వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. అధమమొక్క పాపమైనా, అధమమొక్క పాపమైనా అంటకుండా నున్నది, అంటనీయాకున్నది, అంటను చున్నది. వధువు సంఘము వరుని కొరకు, వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. హల్లెలూయా. మరణాత.